హే గైస్, ఎలా ఉన్నారు? నేనైతే మంచిగా ఉన్నాను, మీరు కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. రీసెంట్గా వచ్చేసి మనకు చావా మూవీ హిందీలో రిలీజ్ అయింది. చాలా పెద్ద హిట్. ఓకే, అదే తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. అంటే 7th డేట్, మార్చ్ 7th మూవీ థియేటర్లో తెలుగులో డబ్బింగ్తోనే వస్తుంది. బట్ అది వచ్చింది, ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ చూశాను నేను. అసలు హిందీ ట్రైలర్ కూడా చూసా అండ్ తెలుగు చూశాను. బట్ నాకు తెలుగు కన్నా హిందీనే బాగా అనిపించింది. అందుకే నేను ఇప్పుడు ట్రైలర్ అండ్ ట్రీజర్ ఒకేసారి చూసేస్తాను. చూసిన తర్వాత మనము ట్రీజర్ ఎలా ఉంది, ట్రైలర్ ఎలా ఉంది, చావది హిందీలో చూస్తున్నాను. తెలుగులో ట్రైలర్ అస్సలు బాగాలేదు. వాయిస్ ఓవర్ చాలా, అసలు మూవీ అది డబ్బింగ్ చేయకుండా బాగుండు. డబ్బింగ్ చేసి అది యాగం చేసినట్టే అనిపిస్తుంది నాకు. కాబట్టి తెలుగుని పక్కన పెట్టేసి నేను హిందీని ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే హిందీ నాకు అర్థమవుతుంది. కాబట్టి నేను హిందీ చూస్తున్నాను. మీకు కావాలంటే హిందీ నేను లింక్ పెడతాను, హిందీ చూడండి. అండ్ తెలుగు కూడా చూడండి, కొన్ని డైలాగ్స్ అర్థం కాకపోతే. కానీ మోస్ట్లీ హిందీ వచ్చిన వాళ్ళు హిందీలోనే చూడండి. ఆ మూవీ ఉన్నా లేకపోతే ట్రైలర్ ట్రీజర్ ఉన్నా హిందీలో చూడండి. ఓకే, ఇప్పుడైతే ట్రీజర్ చూసేద్దాం ఫస్ట్. అండ్ ట్రీజర్ అండ్ ట్రైలర్ ఒక్కటే వీడియో చేస్తాను, ఎందుకంటే మనకు టైం లేదు. రేపే 7th మూవీ రిలీజ్ కాబట్టి నేను హిందీలో చూద్దామని అనుకుంటున్నాను. ఓకే, ప్లే చేద్దాం. छत्रपति शिवाजी महाराज को शेर कहते हैं और अंग, और शेर के बच्चे को ఇది అసలైంది. విక్కీ కౌశల్ నైస్, చాలా బాగా చేశారు. ఇలా చేయాలబ్బా సినిమా అంటే, ఇలా చేయాలి. ట్రీజరే చూడు, ఇది చూసేది ఫస్ట్ ట్రీజరే. ఏమన్నా ఫైట్ షాట్ అయితే ఈ థియేటర్లో ఎంత ఇంకా బీభత్సం సృష్టిస్తుంది. पर अपनी सोच जिंदा छोड़ गया. వాడికి గుర్తుపడ్డది, శివాజీ చనిపోయాడు. బట్ ఇంకా ఆ సోచ్ మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడేటప్పుడు ఇంకా బతికే ఉన్నాడని చెప్తున్నాడు. శివాజీ కొడుకే సంభాజీ. బ్రో, అసలు నేను అనుకున్నాను నిజంగా ఈ ట్రీజర్ నాకు చాలా బాగా నచ్చింది. ట్రీజర్ ఎలా అంటే ఒక కట్టింగ్స్, అవి ఫైట్ సీన్స్ చాలా బాగుంది. అండ్ ఔరంగజేబ్ క్యారెక్టర్ని చాలా బెటర్గా చూపించాడు. అది సినిమాలో ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ అది చూద్దాము. అంటే రేపు రిలీజ్, అంటే 7th రిలీజ్ కదా, రేపు అంటున్నాను 7th రిలీజ్ కదా. అండ్ మనం తెలుగులో చూడాలనుకుంటే తెలుగులో చూడండి. కానీ నాకు హిందీ వచ్చిన వాళ్ళు, హిందీ అర్థమయ్యేటోళ్ళు ఫస్ట్ అయితే నేను హిందీలో చూడమని చెప్తాను. అస్సలు తగ్గేదే లేదు. చావా ఇస్ ద బిగ్గెస్ట్ మూవీ. అది హిందీలో చాలా పెద్ద హిట్ అయింది అది. అండ్ మొత్తానికి అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ట్రైలర్ చూద్దాం, ఓకేనా? दक्खन का सिवा मराठों का छत्रपति इस दुनिया से रुखसत हो चुका है. अब जल्दी मराठों की जमीन पर भी मुगलों का राज होगा. शेर नहीं रहा, लेकिन छावा बेबी जंगल में घूम रहा है. फाड़ देंगे मुगल सल्तनत की छाती अगर मराठा साम्राज्य के विरुद्ध सोचने की जुर्रत की. అసలు ఆ డైలాగ్ ఇలా చేయాలి భయ్యా. హిందీ हम शोर नहीं करते, सीधा शिकार करते हैं. షికార్ అంటే వేటాడతాం మేము. ये संग्राम एक स्वराज बनाने का प्रयत्न है. स्वराज हर एक इंसान को सुरक्षित रखने के लिए ईश्वर की इच्छा है. राज्य वावे ही श्रींची इच्छा.
हम औरंग से मिलने वाले हैं। आपकी आंखों में जरा भी चिंता नजर नहीं आ रही। भोसले परिवार का हर पुरुष पहाड़ी तूफान है, तो जिसकी गति को पर्वत भी नहीं रोक मराठा पाया, उसका कोई क्या డ్యాన్స్ बिगाड़ लेगा? వైపు మస్తుంది. షార్ట్ సూపర్ అసలు. पूरे खानदान की लाश पर खड़े होकर हमने ये ताज पहना था। అందరిని చంపుకుంటా నేను इसे दोबारा उस క్యాప్ वक्त ఎత్తుకున్నాను पहनेंगे నెత్తి మీద. जब उस सांबा की चीखें पूरे हिंदुस्तान में गूंजेगी। సంభాజీ మహారాజ్ చనిపోయితేనే నేను ఆ క్యాప్ వేసుకుంటాను. नजर आए उसे लाल कर दो। ఆశయం రంగు ఉన్నదంతా రెడ్ కలర్ చేసేయండి అని అంటున్నారు మనుషులను, హిందూ వాళ్ళని. समय आ गया है। ఔరంగజేబ్ చాలా పెద్ద వేస్తున్నాడు అసలు. औरंग और उसकी सल्तनत को जला के राख कर देंगे। हमें हराने वाली हर कोशिश को मारेंगे, हर षड्यंत्र को तोड़ेंगे। छत्रपति शिवाजी महाराज का सपना पूरा करके ही छोड़ेंगे। जय भवानी, జై శివాజీ. पार्वती पतये, हर हर ఇది వైబ్ అంటే ఇది వైబ్. తెలుగులో ఇలా రావాలి, అసలు రావట్లేదు. और पूरा मराठा साम्राज्य इसी दिन की प्रतीक्षा तो कर रहे थे। विश्वास आपका साथ है तो युद्ध लगे त्योहार। संभल का ऐसा हाल करो कि वो अपनी मौत की भीख मांगे। मौत के घुंघरू पहन के नाचते हैं हम औरंग। हमारी मौत मराठों के हर घर एक नया सिवा, एक नया संभव पैदा करेगी। लेकिन जब तू मरेगा तब ये तेरी मुगल सल्तनत भी मर जाएगी। షేర్ వచ్చింది సింహంతోనా. జావా లక్ష్మణ్ నేను చెప్పాను కదా, యాక్చువల్గా నేను తెలుగు ట్రైలర్ చూశాను, బట్ నాకు అది నచ్చక నేను హిందీలో వచ్చేసాను. హిందీ చూద్దాము, హిందీ అయితే మనకు ఇంకా చాలా అంటే ఆ వైబ్ ఉంటుంది చూసావా, డైలాగ్ వైబ్స్, ఆ మ్యూజిక్, అది తెలుగుకి వచ్చేసరికి డైలాగ్స్ మొత్తం చేంజ్ అయిపోతుంటుంది. అంటే ఆ కన్వర్జేషన్ కరెక్ట్ అడాప్ట్ చేయలేకపోతే, అంటే ఆ డైలాగ్ చెప్పలేకపోతే అదంతా వేస్ట్ అనిపిస్తుంది. కాబట్టి నేను హిందీకి వెళ్ళిపోయాను. కానీ నిజంగా నాకు ఒకటి అర్థం కాలేదు. నాకు ఒక 25 సంవత్సరాలు ఉంటుంది, నేను తెలుగు మీడియమే చదివాను. ఓకే, నేను సోషల్ పుస్తకాల్లో మొత్తం చెప్తాను బూతులు. ఈ మొఘల్స్ గురించి ఎందుకు చదివాం మనం? ఫస్ట్ ఆ గవర్నమెంట్ ఉంది చూసావా, వాళ్ళని వేస్ట్ అసలు. మన సంస్కృతి, మన దేశం గురించి మనకు మన జనరేషన్ వాళ్ళకి తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఇప్పుడు ఆ మొఘల్స్ గురించి మనకెందుకు? వాడేమైనా మనకు పెట్టి పుట్టాడా? బట్ మన హిందువులని, అంటే మన భారతదేశాన్ని నాశనం చేశారు. అది వదిలేసి వాళ్ళని గొప్పగా పాఠ్య పుస్తకాల్లో చూపించారు. అసలు ఎంత దారుణం రవి. నిజంగా ఇలా ఔరంగజేబ్ తోబా, శివాజీది పెట్టొచ్చు, సంభాజీది పెట్టొచ్చు, రాణా ప్రతాప్ సింగ్ పెట్టొచ్చు, పృథ్వీరాజ్ చౌహాన్ది పెట్టొచ్చు, ఇక్కడ మనది అల్లూరి సీతారామరాజు గురించి పెట్టొచ్చు, మన చిరంజీవి గారు తీశారు కదా ఆ మూవీ, సైరా నరసింహారెడ్డి గారి గురించి పెట్టొచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి పెట్టొచ్చు, చౌలుల గురించి పెట్టొచ్చు, పాండ్యుల గురించి పెట్టొచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. ఈ మొఘల్స్ అసలు ఏంటి మొఘల్స్? ఎవరి జీవితాన్ని నిజంగా ఇప్పుడన్నా చేంజ్ అవ్వట్టి. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన రూట్స్ ఎక్కడి నుంచి, ఆ రూట్స్ని ఎవరెవరు తొక్కాలనుకుంటున్నారు, ఆ తొక్కిన వాళ్ళని మరి మన వాళ్ళు ఎలా ఎదిరించారు, వాళ్ళ గురించి గొప్పగా చెప్పండి. అశోకుడు, గౌతమ్ బుద్ధుడు, అంటే అతను ఆ జనరేషన్లో వాళ్ళు, చంద్రగుప్త మహారాజు, ఇంకా చాలామంది ఉన్నారు. మన ఇక్కడ ఉంటే అన్ని మళ్ళీ కర్ణాటక, ప్రతి స్టేట్లో గొప్పలే ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పాలి. అండ్ దాని నెక్స్ట్ మనది శ్రీకృష్ణ దేవరాయలు, ఎంత పెద్ద పోరాట యోధుడు తెలుసా. ఛత్రపతి శివాజీ తర్వాత మళ్ళీ హిందువులని ఏకం చేసింది మన శ్రీకృష్ణ దేవరాయల గురించి అసలు
చిన్న చిన్న పాఠ్యాలు ఉంటాయి ఆ పుస్తకాల్లో, చిన్న చిన్న పేజీలు, 1 పేజీ 2 పేజీల గురించి చెప్తారా? ఇప్పుడన్నా చేంజ్ అవ్వండి. దట్ ఈజ్ మన కల్చర్ గురించి, మనం యుద్ధాలు చేసిన మన రాజుల గురించి, వాటి గురించి మళ్ళీ ఈసారి ఇప్పటి నుంచి అన్నా 2024 పాఠ్య పుస్తకాల్లో చేర్చండి. ఈ హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఈ గవర్నమెంట్ పట్టించుకోకపోతే వాళ్ళ గురించి చదివి మాకేం ఉపయోగం లేదు. భారతదేశం ఏంటిది, భారతదేశం గొప్పతనం ఏంటిదని. ఏంటో కానీ ఓకే, నాకు ఎమోషనల్ అయిపోయాను నేను. కానీ ఓవరాల్గా అయితే చావా ట్రైలరు టీజర్ చూసాం కదా. యాక్చువల్గా నాకు టీజర్ ఫస్ట్ కొంచెం హైప్ ఇచ్చింది, దాని తర్వాత ట్రైలరు జుప్పు తీసుకెళ్ళింది. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి సినిమాలు ఇంకా చేయాలి. అండ్ మన శివాజీ గురించి కూడా కొన్ని సినిమాలు తీశారు శివాజీ గారి గురించి, బట్ శివాజీ గారి గురించి కరెక్ట్ ప్రాసెస్లో తీయలేకపోయారు. బట్ మళ్ళీ తీస్తే ఈ వీలో కన్వర్ట్ చేయండి. ఇప్పుడు ఉన్న చరిత్రని ఎవరు కప్పిపుచ్చినా అలాంటిది శివాజీ మహారాజ్ది, సంభాజీ మహారాజ్ది, ఝాన్సీ లక్ష్మీబాయి, గణపతి మహాదేవ్, దాని తర్వాత అక్కడ సైరా నరసింహారెడ్డి, శ్రీకృష్ణ దేవరాయలు, ఇలా వెళ్ళుకుంటూ వెళ్తే అంత మన ఇండియన్ స్టేట్స్లో, భారతదేశ రాష్ట్రాలలో అన్ని చోట్ల ఒక్కొక్క నాయకుడిది గొప్పతనమే ఉంటుంది. కాబట్టి నాకు ఈ మూవీ పరంగా అయితే చాలా బాగా అనిపించింది. తెలుగులో డైలాగ్ పరంగానే కొంచెం నచ్చలేదు, బట్ అది వాళ్ళు తెచ్చారు. మనం ఆడియన్స్ చాలామంది ట్విట్టర్లో మాకు తెలుగులో కావాలంటే తెప్పించారు, కానీ అది చేసే ప్రాసెస్ కొంచెం ఇదైపోయింది. బట్ ఓవరాల్గా సినిమా తెలుగులో కూడా బాగానే ఉంటుంది. తెలుగులో చూసిన తర్వాత వచ్చి నాకు కామెంట్ చేయండి. తెలుగులో చూడొచ్చు, లేకపోతే హిందీలోనే చూడొచ్చు. చావా మూవీ 100% చూడండి. చూసిన తర్వాతనే మాట్లాడదాం. ఎందుకంటే నేను కూడా చూడడానికి వెళ్తాను, అండ్ నేను చూసి ఆ వీడియో కూడా చేస్తాను, రివ్యూ మూవీ ఎలా ఉంది అనేది. ఇంతటితో మన వీడియో సమాప్తం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫుల్ లెంత్ వీడియో చూడండి అబ్బా, మీరు కొంచెం ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటారు. ప్లీజ్ వాచ్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. టాటా, బై బై, సీ యూ.